గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తీ బారాసాతో రాచరిక పరిపాలన గత 10 ఏళ్లు జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానికి మద్దతు ఇచ్చింది బీజేపీ. కేంద్రంలో కూడా రాచరిక పరిపాలన సాగుతుంది, ఇప్పుడు కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో. ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే వైనం ఈడీ, సిబిఐ, ఇక్కడ సిఐడి, పోలీసులు అడ్డం పెట్టుకోండి. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కొనసాగించింది రాచరిక పరిపాలన. 15 మాసాల క్రితం తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యలను, ఆ రాచరిక పరిపాలనను అంతమొందించి తెలంగాణలో ప్రజాపాలనకు అవకాశం కల్పించారు బండి సంజయ్ గారు. మీకు రాచరిక పరిపాలన అంటే అది మీ ప్రభుత్వం కేంద్రంలో గత 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ మీ మద్దతుతో. కానీ ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం మేము చేస్తుంటే బీఆర్ఎస్ చేసేటువంటి కుయుక్తులకు మీరు ఈరోజు మేమేదో డబ్బిస్తేనే మీరు హామీలు అమలు చేస్తారని చెప్పంటే, జీఎస్టీ పేరిట ఏదైతే పన్ను రూపంలో వెళ్తున్న డబ్బును తిరిగి ఇక్కడ అభివృద్ధికి మీరు ఇచ్చేటువంటి కార్యక్రమం తప్ప అసలు మీరు లేకపోతే ఫెడరల్ ప్రభుత్వంలో రూపాయి తెలంగాణ నుంచి వెళ్తే మీరు ఇచ్చేది 42 పైసలే. అదే రూపాయి వెళ్లే బీహార్కు 7 రూపాయలు ఇస్తున్నారు. అదే రూపాయి వెళ్తే ఉత్తరప్రదేశ్కి 3 రూపాయలు ఇస్తున్నారు. అదే తెలంగాణ మీరు ఇచ్చేది 42 పైసలు అని చెప్పని మేము అంటుంటే దానికి సూటిగా సమాధానం చెప్పలేక ఈరోజు మూసీ నది రివర్ ఫ్రంట్ కు మీరు సబర్మతిని శుభ్రపరుచుకుంటారు కేంద్ర నిధులతోని, గంగానదిని శుభ్రపరుచుకుంటారు కేంద్ర నిధులతోని. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే మూసీ నది రివర్ ఫ్రంట్ కు నిధులు ఇవ్వమంటే ఇవ్వరు, త్రిబుల్ కు నిధులు ఇవ్వమంటే ఇవ్వరు, మెట్రోకు నిధులు ఇవ్వమంటే ఇవ్వరు. ఈరోజు మళ్ళీ మీరు బ్రాండ్ ఇమేజ్ పడగొట్టే ప్రయత్నం. అసలు బ్రాండ్ ఇమేజ్ కాకుండా ఆపేది మీరే కదా అంటున్నాం. ఈరోజు మీరు మద్దతు ఇస్తే మా నాయకుడు నిన్ననే శాసనసభలో మాకు సహకరిస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తామండి. మీరు అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడే మేము మిమ్మల్ని విమర్శించే సందర్భం తప్ప మరొకటి కాదు. మీరు సిరిసిల్లోకి వచ్చి మీరు ఏదైతే కామెంట్ చేస్తున్నారో, రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలవబోతున్నారు. సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమని ప్రజలు మద్దతు ఇస్తారు. 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది పడకుండా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్నారు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మిగతా పథకాలు కూడా త్వరలో అమలు చేస్తాం. ఒకవేళ మీరు ఇందిరా మిల్లు మేము ఈరోజు 4,50,000 సంవత్సరంలో కట్టాలని నిర్ణయం తీసుకుని నియోజకవర్గం 3,500 ఆ ఇల్లు ఇవ్వమని మీరు ఏదంటారు. ఇవ్వకుండా మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేము ఇవ్వకుండా మేము ముందుకు పోతున్నామని చెప్పండి. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి 4 మాటలు మాట్లాడి మీ కార్యకర్తలు జోషి నింపే క్రమంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించేటువంటి కార్యక్రమం చేస్తే సరికాదని మాట సందర్భంగా చెప్తూ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే కార్యక్రమం, 4th సిటీని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, ఈరోజు మెట్రోను పొడిగించి తీసుకుపోయే కార్యక్రమం, ఈరోజు మీరు సహకరించకుండా ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం, త్రిబుల్ ముందు తీసుకుపోయే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు ఈ క్రమంలో ఏదో మీ తెలంగాణలో బలపడాలని చెప్పని మీకు 8 ఎంపీ స్థానాలు ఇస్తే, 8 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే, మొన్నటి బడ్జెట్ లో అనావ పైసా తెలంగాణ తీసుకురాని మీరు ఈరోజు పగటి కళ్ళు అంటూ వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పినటువంటి మాట చెప్తూ ఇక్కడ రాచరిక పాలన జరుగుతుందని చెప్పినటువంటి మాట్లాడడాన్ని నేను తప్పుపడతా ఉన్నాను. తెలంగాణలో జరుగుతున్నది ప్రజాపాలన, ప్రజాస్వామ్య పరిపాలన. ప్రతినిత్యం 18 గంటలు కష్టపడే ముఖ్యమంత్రి, 18 గంటలు కష్టపడే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రజాపాలన. రాచరిక పాలన అనడానికి నిదర్శనం మీరు మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కేంద్రంలో మీ బీజేపీ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు. ప్రజల సంక్షేమం కోరే పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అసలు ఈ దేశంలో 10 సంవత్సరాలుగా, గతంలో ఇప్పుడు 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ఈ 11 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ప్రజా సంక్షేమం ఒక్క పథకం తీసుకొచ్చిందా ఆలోచన చేయవలసింది ఈ సందర్భం కోరుతున్నారు. నల్ల చట్టం తెచ్చి రైతుల కోసం మీరు, తర్వాత క్షేమపడి కోరింది మీరు. ఈరోజు ఈ విధంగా మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి సందర్భం వస్తే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా, ప్రజాపక్షాన ఆ అంశాన్ని తిప్పికొట్టడం రాబో రోజులకు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.